మరి ఈ గోచరం వాళ్ళంటే మండలంలో నన్ను ట్యాంక్ బండి మరి రీచిపల్లి లాంటి పెద్ద గ్రామాలు ఏదైతే ఉన్నదో మనకు అటు భగీరథ నీరు సక్రమంగా రాక ఇటు ఉన్న పాత వెల్ సోర్సెస్ పూర్తి స్థాయిలో వినియోగించడం లేకపోవడంతో కొంత ప్రాంతము నీటి ఎద్దడి గురవుతుంది. ఇప్పుడు ఆ జగన్నాథ ఆలయము దగ్గర బావి ఒకటి సక్సెస్ఫుల్ నడుస్తుంది. ఈ లచ్చనాయక తండది కూడా ఇప్పుడు రెస్టోర్ అయిపోయినట్టు లచ్చనాయక తండ అని కదా, లచ్చనాయక తండ కానీ ఇటు ఊరికి కూడా రెండు వైపులా దాన్ని వినియోగిస్తున్నాము. ఇప్పుడు ఊరికి సంబంధించి అప్పుడు బిట్వీన్ 2014 to 2019 మధ్య కాలంలో శాస్త్రంలో ఉన్నప్పుడు చెరువులో ఒక బావి తగ్గినది. బావి సక్సెస్ ఉన్నది, బావి సక్సెస్ ఉన్నది. కానీ ఏంటంటే చెరువు లోతట్లో ఉండడంతో నీటి వినియోగం కొంత మన సమస్య అయిపోయింది. ఆ నీటి వినియోగానికి సమస్య లేకుండా చూడాలని చెప్పని ఇవాళ ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి ప్రత్యేకంగా 9.5 lakh ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద మంజూరు పొంది మన గాజులు ఒప్పించి ఆ లింక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 9.5 lakh. ఇప్పుడు ఒకసారి మనకి గాజులు పూజలు ప్రక్రియ పూర్తి అయిపోతే, ఎందుకంటే ఈ సీజన్ అడ్వాన్స్ అవుతుందని చెప్పని ముందస్తుగానే మన పని చేయడంతో కొంత మన సేఫ్ స్టేజ్కి వచ్చింది. సేఫ్ స్టేజ్కి వచ్చిన మనం అంటే భవిష్యత్తులో రీచిపల్లి ఇంత పెద్ద గ్రామం వచ్చాను అనుకుంటా. నియోజకవర్గంలోనే పులాస చెల్లెల తర్వాత ఇది పెద్ద గ్రామం. సరే, సారంగపూర్ మండలి ఇది అతిపెద్ద గ్రామం. ఇక్కడ త్రాగునీటికి సమస్య లేకుండా చూడాలనే భావనతో ఈ ప్రక్రియ చేపట్టబడడం జరిగింది. పనులు కూడా మనకు ఆశించిన మేరకు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ రేచపల్లిలో త్రాగునీటి కూడా సమస్య అనేది లేకుండా, అట్లాగే లచ్చనాయక తండ కూడా సమస్య పరిష్కారం అయిపోయింది. ఒడ్డెర కాలనీ కూడా కొంత సమస్య ఉందని చెప్పి పేర్కొన్నారు. ఒడ్డెర కాలనీకి అది కూడా ఏదైతుందో అది గేట్ వాల్సే కానీ లేక పైప్ అదనపు సౌకర్యమే కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఏ పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో కేవలం ప్రచార ఆర్భాటాలేనండి, కమిషన్ల కక్కుర్తేనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్రచార ఆర్భాటాలతో పాటుగా స్వార్థ ప్రయోజనాలు కూడా తోడైనవి. దాన్ని ప్రచార ఆర్భాటాలతో పాటు స్వార్థ ప్రయోజనాలు కూడా తోడైనవి. ఇప్పుడు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఇది కూడా ఒక భాగం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశాను. నేను ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ పట్ల న్యాయ విచారణ ఆదేశింపు చేయడం జరిగిందో, ఈ భగీరథ ప్రాజెక్టు సంబంధించి కూడా ఈ న్యాయ విచారణలో ఇది భాగం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అంటే ఎప్పుడైతే క్లోరినేషన్ ప్రభావం ఉండదు అని తెలిసి, క్లోరినేషన్ ప్రభావం మన 30 కిలోమీటర్ల కంటే అధికంగా ఉండే అవకాశం లేదని తెలిసి మరి ఇంత పెద్ద ఎత్తున 40,000 కోట్లు దానిపై వెచ్చించడం అనేది బేసిక్గా సాంకేతికంగా ఆ ఇంజనీరింగ్ అధికారులతో వాళ్ళు కూడా బాధ్యులైతారు. ఇందులో వాళ్ళు ఎట్లా క్లియరెన్స్ ఇచ్చిండ్రు, సాంకేతికంగా ఇంజనీరింగ్ చీఫ్ ఏదైతే ఉన్నదో మనకు క్లోరినేషన్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది, అది ఏ మేరకు వినియోగంలోకి వస్తుంది, అదంతా పరిశీలించి దానికి అనుమతులు ఇవ్వాలి. మరి అనుమతులు ఇచ్చిండ్రా, అనుమతులు లేకుంటే నిర్మాణం చేసిండ్రా, ఈ అంశాలన్నీ కూడా పరిశీలింప చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పండి. దాని దృష్టిలో ఏదైతే వల్ల ప్రాణహిత చేపల ప్రాజెక్ట్ ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలపెట్టడం జరిగిందో, ఇవాళ తుమ్మడియేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టి ఎల్లంపల్లి వరకు లింక్ ఏదైతే ఏర్పాటు చేయాలని చెప్పని భావించడం జరిగిందో, ఇవాళ ఆల్రెడీ మనం సుందిల బ్యారేజ్ నిర్మాణం చేసుకున్నాం. కాబట్టి
జైపూర్ వాగు దాకా పట్టుకొచ్చి ఉంటుంది. జైపూర్ వాగు సుందిల పైన కలుస్తుంది. అంటే మనం కేవలం అంత ఒక 10,000 కోట్లు మ్యాక్సిమం 10,000 కోట్లు అంటున్నాయి. ఈ 10,000 కోట్లతో బ్యారేజీ నిర్మాణం పూర్తవుతుంది తుమ్మిడేటి వద్ద. గ్రావిటీతోని ఏ విధమైనటువంటి నిర్వహణ భారం లేకుండా మీకు సుందిళ్ళ వరకు నీటిని తరలించుకునే అవకాశం ఉంది. సుందిళ్ళ వద్ద ఎట్లా మన లిఫ్ట్ మన స్కోప్ ఉన్నది కాబట్టి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసుకుంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుపై మనం వెచ్చించిన వ్యయానికి ఇది ప్రత్యామ్నాయం కాబోతుందని చెప్పక తప్పదని చెప్పాలి. మ్యాక్సిమం 5,000 to 10,000 ఈవెన్ 10 కూడా కాదు, 5,000 కోట్లతో అయిపోతుంది. బ్యారేజీ నిర్మాణం ఒక 2,000 కోట్లు అవుతుంది. కాలువ 2,000-3,000 కోట్ల కంటే ఎక్కువ కాదు. యూ కెన్ సే 5,000 crores. మనకు కావాల్సిన అనుమతులు కూడా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకొని ఉన్నాం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రావడం జరిగిందో, మరమ్మతుల పర్యవేక్షణ రావడం జరిగిందో, వారి దృష్టికి ఈ అంశం తీసుకుపోవడం జరిగింది. రేపు రాబోయే బడ్జెట్లో అంటే మనం వేసి తీసుకుని ఓటాన్ అకౌంటే ఫుల్ బడ్జెట్ పెడతాం. అందులో ఏదైతే ఉందో ఈ ప్రాణహిత చేపల ప్రాజెక్టు సంబంధించి తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టి జైపూర్ వరకు కాలువ అంటే ఆల్మోస్ట్ మనకు 75% పైన కాలువ నిర్మాణం కూడా అయిపోయింది. 75% పైన కాలువ నిర్మాణం కూడా అయిపోయింది. అంతా 5,000 కోట్లతో 4,000 కోట్లతో ఇది మనకు వినియోగంలోకి వచ్చే అవకాశం. కాలువ ఎక్కడ వరకు ఎగ్జాక్ట్ చెప్పాలని చెప్పారంటే బెల్లంపల్లి ఆవల ఇది ఒక పాయింట్ ఉంది బాబు. ఇప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్ ఈ వల్ల వచ్చేసి